UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నేను కూడా ఫస్ట్ బాగానే చూసుకునేవాడిని. చెప్పింది బానే ఉండేవాడు 3 నెలల వరకు. ఆ తర్వాత తాగడం అనేది నార్మల్ గా ఉండేది, కానీ తర్వాత నుంచి కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. అనుమానిస్తున్నారు నన్ను. నా ఫ్రెండ్స్ తోని కూడా నన్ను మాట్లాడనివ్వట్లేదు, అందుకే కోపం వచ్చి వెళ్ళిపోయాను అంటుంది. ఇప్పుడు తాగి కొట్టినని చెప్పేసి ఇష్యూ చేసిందని చెప్పిందా? అవును, కరెక్ట్. తన దగ్గర కరెక్ట్ ప్రాపర్ ఆన్సర్ తీసుకోండి మరి. ఇది కాదు ప్రాపర్ ఆన్సర్, ఇది కాదు కరెక్ట్ ఆన్సర్ తన దగ్గర నుంచి. ఏంటమ్మా మళ్ళీ ప్రసాద్ ఇంకేమేమో మాట్లాడుతున్నాడు. కావాలని అబద్ధం చెప్తున్నారు మీకు. అట్లనే చెప్తారు మేడం. చెప్పు ప్రసాద్. మేడం నేను కొట్టింది కూడా ఒకటేసారి మేడం, ప్రతిసారి కాదు. నేను ఒకటే ఇష్యూలా చిన్న జస్ట్ ఒక. ఎందుకు అట్లా అబద్ధాలు ఆడుతావు? 5 సార్లు బెల్ట్ తో విచక్షణారహితంగా కొట్టినావంట. అసలు అమ్మాయిల్ని బెల్ట్ తీసి కొట్టాలని ఎట్లా అనిపిస్తుంది అయ్యా? ప్రేమించిన వాళ్ళు నాకు అర్థం కాదు. మరి ఫోన్ గంటలు గంటలు మాట్లాడుతున్నారు. అది అమ్మాయిలతోనే కదా. ఎవరితో మాట్లాడుతున్నా రీజన్ చెప్పదు, నాకు రీజన్ తెలియదు. అంటే నా ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ కూడా గంటలు గంటలు మాట్లాడతారా? అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతారు, గంటలు గంటలు మాట్లాడతారా మన ఫోన్ లో. అది కూడా ఒక రోజేనంటగా మాట్లాడింది. ఒక రోజు కోసం ఇంత తతంగం చేయాలా? కొట్టిన కూడా ఒకటే రోజు, ప్రతి రోజు నేను ఏం కొట్టలేదు. అవునా? కొట్టిండు మేడం, మీరు తిడతారనేసి అలా అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడే అన్నాడు కదా మేడం, కొట్టినాను ఒప్పుకున్నాడు కదా. ఇవన్నీ కాదు గాని పాస్ట్ ఈస్ పాస్ట్. ఏయో తన్నుకున్నారు, కోపం వచ్చి వెళ్ళిపోయింది అనుకో. ఏ నీ భార్య కాదా? నువ్వు ప్రేమించలేదా అమ్మాయిని? ఇప్పుడు నా బిడ్డ కాదు, నా భార్య కాదు అంటే ఎట్లా ప్రసాద్? ఇట్లా ఆమె ఎవరితో మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా మీరు ఇదంతా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆమె అవసరం, బిడ్డకు నేను కాదు. ఆమె ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ మధ్యలో ఏమైందో నాకు తెలియదు. నాకు ఆమె వద్దు, మీరు కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆమెను చేసుకోను. అంతే అంటావు? నేను చేసుకోను. ఏమైపోద్దా ఆ పిల్ల బ్రతికి? ఏమైపోతుంది నువ్వు కాదంటుంటే? ఇట్లా మీరు ఆడమే కాబట్టి మీకు తెలుస్తుంది ఆమె బాధ. ఇప్పుడు వేరే వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు నేను అంతా సఫర్ అయినప్పుడు ఆమె ఎక్కడికి పోయింది మరి? ప్రసాద్ నేను అదే అంటున్నా. నిన్ను కాదనుకొని బయటికి వెళ్ళినందుకు ఆవిడ ఆ రోజు కోపంతో వెళ్ళింది. తర్వాతైనా ఫోన్ చేసిందంటే కదా నీకు. నాకు తెలియకుండా జరిగింది, ఏదో ముందు పెట్టారు తల్లిదండ్రులు ఏదో ఇప్పుడు అటు తల్లిదండ్రులకి ఏం చెప్పుకోలేక, ఏమి మాట్లాడుకోలేక, ఇటు నువ్వు కూడా ఇట్లా చేస్తే అమ్మాయి ఎట్లా వెళ్తుంది చెప్పు? మేడం నేను మీకు ఒక చిన్న చెప్తాను, ఏమనుకోకండి. మీకు మ్యారేజ్ అయిందా? అయింది. ఒకవేళ మీ హస్బెండ్ కూడా ఒకసారి మిమ్మల్ని ఏమన్నా ఇట్లా పడితే మీరే వెళ్ళిపోతారా? అదే అంటున్నాం, సర్ది చెప్పాం మేము. ఒక్కసారికి 2 సార్లకి ఎందుకు వెళ్తారు? అవన్నీ అయిపోయినాయి ప్రసాద్. అవన్నీ కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఈ బిడ్డని నాకు కావాలి అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోతే ఇప్పటికిప్పుడు పెళ్లి చేస్తారు, ఏమైనా చేస్తారు. కానీ ఆ పిల్ల వెళ్ళట్లేదు. నాకు ప్రసాదే కావాలంటుంది. తన లైఫ్ తను చూసుకుంటది. కావాలంటే మంచి నీకంటే ఇంకా గొప్పోడే తీసుకొచ్చి చేస్తాడేమో వాళ్ళ తల్లిదండ్రులు. కానీ వద్దు కదా తనకి. నీతోటే లైఫ్ అనుకుంటుంది, నీతోటే సర్వస్వం అనుకుంటుంది కదా తను. అందుకే కదా తిరిగి మళ్ళీ ఎవరి వల్ల కాకపోయేసరికి ఇక్కడ వరకు వచ్చింది తను. మందు పెట్టానని చెప్పేసి మంచిగా లేదంటుంది కదా. ప్రసాద్ చచ్చిపోయాడని చెప్పేసి అనుకోమని బ్రతకమని. అంత మాట ఎట్లా అంటావు? వద్దు మేడం, నాకు నువ్వే కావాలనుకుని బ్రతుకుతున్నా, కడుపులో మోస్తున్నా బిడ్డకి నువ్వు అట్లా మాటలు ఇట్లా సమాధానం చెప్తావు చెప్పు? నువ్వు ఎలా మాట్లాడతారు మేడం? నేనే కారణం అని చెప్పేసి కడుపులో బిడ్డ పెరిగింది. నేను తండ్రి అని మీరు ఎలా అగ్రీ చేస్తారు? నీతోనే కదా సంసారం చేసింది ప్రసాద్. ఎట్లా చెప్తారయ్యా మీ మగాళ్ళు? ఒక రోజుకి అట్లా బయటకు వెళ్ళి వచ్చిందో ఒక రోజు ఎంగేజ్మెంట్ అయితే చాలు. ఎవరికి తెలుసు ఆ బిడ్డ ఎవరని? ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకుంటారు మేడం? ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకుంటారు చెప్పండి? తను స్పృహలో లేదంటుంది కదా. ప్రవళిక కాల్ చేసాం మేము. ఏదో కహానీలు చెప్తున్నారు, మందు కహానీలు చెప్తున్నారు కానీ ఒకటే మేడం, వాళ్ళిద్దరు ఒకటే. ఇద్దరు దొంగలే మేడం. నేనైతే ఆమె చేసుకోను, నాకు వద్దు. కడుపులో బిడ్డకు నేను తండ్రిని కాదు. సరే టెస్ట్ చేయిస్తే ఎంగేజ్మెంట్ అయిన తెలిస్తే లేదయ్యా. ఆడపిల్ల ఎట్లా ఒప్పుకుంటదయ్యా? మరి అట్లా ఎంగేజ్మెంట్ చేసుకుంది? మరి ఎంగేజ్మెంట్ అట్లా చేసుకుంది?
ఎట్లా చేసుకున్నా ఎంగేజ్మెంట్ అని అంటున్నా. దీనికి సమాధానం నువ్వే చెప్పాలి సమరి. తనకి చెప్పా మేడం, నేను కావాలని చేసుకోలేదు, ఎంగేజ్మెంట్ అవుతుంది ఆగుతుంది కదా, వచ్చి ఇంటికి వచ్చి మరి నాకు అప్పుడు గుర్తు లేదు, ఇలా మందు పెట్టారు అది నేను చాలా చెప్పాను. నేను తనకి చాలా ట్రై చేసి చెప్పా, నాకు వద్దు 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 చాలా చెప్పాను. చాలా చాలా నెమ్మదిగా విను, తన పరిస్థితి ఇంట్లో బాగాలేదు. మేడం గుర్తుతే ఊళ్ళో మూచిపాలు వలుతాయి అని చెప్పు. నేనైతే ఆమె నాకు వద్దు మేడం, నేను చేసుకోను, నాకు అవసరం లేదు. ఇప్పటికీ ఇంకా కోపం తగ్గలేదా తనంటే? తగ్గలేదు, కనిపిస్తే కొట్టి చంపేస్తా. నువ్వే కావాలనుకుని బ్రతుకుతుంది కదా ఇక్కడ. నాకు వద్దు మేడం. అయినా నేను తప్పు చేశా అంటే ప్రూఫ్ చూపించాలి కదా మేడం. మరి ఒక్క రోజు ఎంగేజ్మెంట్ తనకు తెలియకుండా జరిగిందని చెప్పి నువ్వు తనకి ఇంత కఠినమైన శిక్ష ఇవ్వడం చాలా దారుణం అండి ప్రసాద్ గారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే మీకు ఇప్పుడు ఆమె బాగా అర్థమైంది, ఆమె ప్రతి చెప్పండి అని నమ్మిరు, ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ తోటి ఉన్నది అన్ని చెప్పిన తర్వాత మీరు అంతా అయ్యారు. ఇప్పుడు నేను ఎట్లా అంటే అందులో నేను మధ్యలో పూల్ అయినా ఆమె ఎంగేజ్మెంట్ ఒక్కటి ఇంత ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు వాడే కావాలి, నేను వాడితోనే ఉంటాను అని ఎవరైనా చెప్పుకుంటారా? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, పబ్లిక్ గా చెప్పుకుంటారా? చెప్పు, అన్ని వదిలేసుకొని రేపు పొద్దున ఫ్యూచర్ లో ఎట్లా వెళ్తుంది బయటికి చెప్పు. ఇదంటే క్లారిటీ ఇచ్చే ఒకసారి. నేను తప్పు చేసిన అంటే ప్రూఫ్ చూపించాలి కదా. మరి మరి నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు నువ్వు తప్పు చేసింది, తనకు వేరే ఎఫ్ఐఆర్ ఉంది అని, మరి ప్రూఫ్ ఏది నీ దగ్గర ఉందా? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, మరి నీ దగ్గర ఉందా ప్రూఫ్? గంటలు ఫోన్ లో మాట్లాడినా వాళ్ళు, నేను మాట్లాడినా కదా, అదే ప్రూఫ్ తీ. ఎవరు మాట్లాడింది ఎవరు? వాళ్ళు గంటలు ఫోన్ లో మాట్లాడింది ఎవరు? చెప్పినా కదా ప్రవళిక వాళ్ళని, కంపెనీలో ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. కంపెనీలో మూతలు చూసుకునేటోళ్ళు నీకు గంటలు మాట్లాడి ఏమున్నది? ఫస్ట్ మాట్లాడినప్పుడు లేదా మరి డౌట్? ఎవరికి? నీకు. చేసుకున్నప్పుడు లేదు, ఫస్ట్ మాట్లాడినప్పుడు డౌట్ లేదు, ఇప్పుడు డౌట్ వస్తుందా? అంటే ఇప్పుడు నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కడుపు వచ్చిందని నేను చెప్పినా కదా ఎంగేజ్మెంట్ నాకు తెలియకుండా అయింది, నన్ను క్షమించు, సరే నా సైడ్ తప్పు ఉంది కదా అని. సరే చెప్పు. సరే నాకు 2 గంటలు ఏ మాటలు మాట్లాడి 2 గంటలు ఆమెతో ఏం మాట్లాడినావు? అరే లేడీస్ కదా ఏదన్నా ఉంటది మాట్లాడడానికి, అన్ని చెప్పారు కదా. 2 గంటలు ఏముంది మాట్లాడి? ఏదన్నా ఉంటది, కంపెనీ విషయం గానీ ఏదన్నా సరే, డబ్బులది గానీ ఏదన్నా. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినప్పుడు అవన్నీ ఏం తెలుసుకోలేదా మీకు? తెలియదా? తెలుసుకోలేదా అని అంటే నేను మాట్లాడింది ఒకటే రోజు కదా, మరి 2 hours. నువ్వు 10 సార్లు కొట్టినా ఎట్లా అయిపోయినావు? నువ్వు నేను కొట్టింది ఒకటే రోజు. కొట్టినావు కదా, కొట్టింది ఒకటే రోజు. సరే ఇంకోసారి నువ్వు చెప్పినట్టే వింటా, ఎవరితో మాట్లాడాను, ఈ ఒక్కసారి నా తప్పును క్షమించు, నాకు నువ్వు కావాలి. నాకు వద్దు, ఐఎమ్ సారీ, నేను ఫోన్ కట్ చేస్తున్నా, ఫోన్ చేస్తే మాత్రం బాగు. నేను ఇంత ఘనంగా బతిలాడుతున్నా కూడా మొండోట్లో ఉన్నాడుగా. 2 గంటలు వచ్చింది నీకు ఇప్పుడు ఫోన్ మాట్లాడడం వల్ల ఆయనకి ఇబ్బంది. అట్లాంటిది ఫ్యూచర్ లో ఇంకెవరితైనా మామూలుగానే ఎదురుగా వెళ్తే హాయ్ హలో చెప్పుకున్నా కూడా ఏమైతుంది ఫ్యూచర్? మరి అదే అర్థం కాక వచ్చిన మేడం, మీరేమన్నా చెప్తారేమో అని. ప్రతి దానికి నా సైడే వేస్తే కాదు కదా, తప్పు చేయండి ఆడపిల్ల అయినా పడదు కదా. సరే నేను తప్పు చేసినానో కరెక్ట్ చేసినానో నాకైతే తెలియదు, చేసినందుకన్నా ఒప్పుకొని సరే అమ్మ వాళ్ళని ఇద్దరం కలిసి ఒప్పించి చేసుకుందామని చెప్తున్నా, నా సైడ్ నుంచి తప్పు అయింది అని. ఇంత క్లారిటీగా ఎవరు చెప్తారు మేడం ఇంత ఘనంగా? ఇంకెంత ఇది కావాలి నేను?